ఏనాదినాథనాయనారు జీవిత చరిత్ర శివభక్తి మరియు ధర్మరక్షణకు ఒక అద్భుతమైన ఉదాహరణ. తమిళ శైవ సంప్రదాయంలోని 63 మంది నాయనార్లలో ఈయన ఒకరు. ఏనాదినాథనాయనారు చోళరాజ్యంలో అరిసిల్ నది ఒడ్డున ఉన్న ఎయిననూర్, ప్రస్తుత కుంభకోణం సమీపంలో గ్రామంలో ఒక క్షత్రియ కుటుంబంలో జన్మించారు. ఈయన వృత్తిరీత్యా గొప్ప యోధుడు మరియు అద్భుతమైన కత్తిసాము నైపుణ్యం కలిగినవాడు. రాజుల వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేయడమే కాకుండా రాజకుమారులకు మరియు ఇతర సైనికులకు యుద్ధ విద్యలను బోధించే గురువుగా ఉండేవారు. ఈయన పరమశివుని పట్ల అపారమైన భక్తిని కలిగి ఉండేవారు. తన వృత్తి ద్వారా వచ్చిన అపారమైన సంపదను తనకోసం వాడుకోకుండా పూర్తిగా శివభక్తుల సేవకే వినియోగించేవారు. శివుని చిహ్నమైన విభూతి, పవిత్ర భస్మం ధరించిన వారిని ఆయన సాక్షాత్తు పరమశివుడిగా భావించి గౌరవించేవారు. ఏనాదినాథుడి కీర్తి ప్రతిష్టలు చూసి అదే వృత్తిలో ఉన్న అతిసురన్ అనే మరో యోధుడు తీవ్రమైన అసూయ పెంచుకున్నాడు. తన వద్దకు శిష్యులు తగ్గడం మరియు ఏనాదినాథుడికి వస్తున్న గౌరవం సహించలేక అతిసురన్ తన సైన్యంతో వచ్చి ఏనాదినాథుడిని యుద్ధానికి ఆహ్వానించాడు. మొదటి యుద్ధంలో ఏనాదినాథుడు తన పరాక్రమంతో అతిసురన్ సైన్యాన్ని చిత్తుగా ఓడించాడు. ప్రాణభయంతో పారిపోయిన అతిసురన్ నేరుగా యుద్ధం చేసి ఏనాదినాథుడిని గెలవలేనని గ్రహించాడు. ఆయన బలహీనతను, అంటే శివభక్తిని ఆయుధంగా చేసుకోవాలని ఒక కుతంత్రం పన్నాడు. అతిసురన్ ఒక రహస్య ప్రదేశంలో ద్వంద్వయుద్ధానికి రమ్మని ఏనాదినాథుడికి వర్తమానం పంపాడు. ఏనాదినాథుడు ఒంటరిగా అక్కడికి చేరుకున్నారు. ఈసారి అతిసురన్ తన నుదుటిపై ఎప్పుడూ లేని విధంగా నిండుగా విభూతిని ధరించి వచ్చాడు. అయితే ఆ విభూతిని ఏనాదినాథుడు చూడకుండా ఉండేలా తన కవచంతో ముఖాన్ని కప్పి ఉంచుకున్నాడు. యుద్ధం ప్రారంభమై ఏనాదినాథుడు శత్రువును అంతం చేయబోయే క్షణంలో అతిసురన్ తన ముఖంపై ఉన్న కవచాన్ని పక్కకు జరిపి తన నుదిటిపై ఉన్న విభూతిని చూపించాడు. విభూతిని చూడగానే ఏనాదినాథుడు స్తంభించిపోయాడు. ఈయన శివభక్తుడిగా మారిపోయాడు. శివభక్తుడిని చంపడం మహాపాపం అని భావించారు. కాని యుద్ధధర్మం ప్రకారం శత్రువు ముందు ఆయుధాన్ని కింద పడేయడం పిరికితనం, మరియు అలా చేస్తే అతిసురన్కి నిరాయుధుడిని చంపిన పాపం చుట్టుకుంటుందని ఏనాదినాథుడు ఆలోచించారు. అందుకే తన శత్రువుకు ఆ పాపం తగలకుండా ఉండేందుకు చేతిలో కత్తిని అలాగే పట్టుకొని ఏ దాడి చెయ్యకుండా నిశ్చలంగా నిలబడిపోయారు. దీనిని అవకాశంగా తీసుకున్న అతిసురన్ ఏనాదినాథుడిని కత్తితో పొడిచి చంపేశాడు. తన ప్రాణం కంటే శివచిహ్నమైన విభూతికే ఎక్కువ గౌరవమిచ్చిన ఏనాదినాథుడి భక్తికి పరమశివుడు ముగ్ధుడయ్యాడు. ఆయన మరణించిన వెంటనే శివుడు ప్రత్యక్షమై ఆయనకు తన దివ్యధామమైన కైలాసంలో శాశ్వత నివాసాన్ని ప్రసాదించాడు. ఈ కథను పెరియ పురాణం వంటి గ్రంథాలు ఈనాటికి కీర్తిస్తున్నాయి.